వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. దీంతో రోడ్లపై విద్యార్థుల సేఫ్టీ సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇందులో భాగంగానే రవీంద్ర భారతిలో సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆర్టీఏ సమన్వయంలో ట్రాఫిక్ రూల్స్ సేఫ్టీపై స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సిపి సివి ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల భద్రతపై, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు అధికారులు. విద్యార్థుల భద్రత పట్ల స్కూల్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు, స్కూల్ బస్ డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలతో పాటు బస్ డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్కు వస్తున్న విద్యార్థుల సేఫ్టీని యాజమాన్యాలు కూడా చూసుకోవాలన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. విద్యార్థులను పాఠశాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సిటీ సిపి సివి ఆనంద్. ఓవర్లోడ్ ఉన్న ఆటోలు, వ్యాన్లలో విద్యార్థులను పాఠశాలకు పంపవద్దని సూచించారు. స్కూల్ చుట్టూ 200 మీటర్ల వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత స్కూల్ యాజమాన్యాలదే అన్నారు సిపి సివి ఆనంద్. Because there are many incidents which happen there also, and also other aspects of road safety which can be taught to them, because many children sometimes they cross the road without watching both the sides of the road, or whenever the school gates are there, they do not have any watchman guiding the student into the school, and then there will be a cause for accidents. So these are the things that we all need to work on collectively. We welcome all thoughts from your side, also from the collectorate side. Our DO office is always open for suggestions on how we can take this forward and develop a common SOP for all of us. మీరు మీ స్కూల్ బయట ఉన్న పరిసర ప్రాంతాల్లో వారి భద్రత, వారి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడం కూడా మీ బాధ్యతనే. సో దాంట్లో మేము సహకరిస్తాము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది మీరు పెట్టుకోవాలి. ట్రాఫిక్ సైనేజెస్ గురించి కానివ్వండి, ఇప్పుడు ట్రాఫిక్ మార్షల్స్ గురించి చెప్పారు. దయచేసి పెద్ద స్కూల్స్, చాలా పెద్ద బడ్జెట్స్ ఉంటాయి మీ దగ్గర, ఒక 3-4 ఎంప్లాయ్ చేయండి. ట్రాఫిక్ ఫోరం ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ హౌ they will be trained and deployed in front of your school. You have so many security guards. మీ దగ్గర చాలా మంది ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఇంకా 2-4 అదనంగా ఎంప్లాయ్ చేయండి. మేము మా ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్స్లో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసి మీ స్కూల్స్ ముందు డిప్లాయ్ చేసి ట్రాఫిక్ మేనేజ్ చేసే విధంగా చేస్తారు. సో ఇది కనీస బాధ్యత అవుతుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్కూల్ బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. బస్సులో ఫైర్ ఎక్విప్మెంట్, అనుభవం ఉన్న డ్రైవర్తో పాటు సీట్ కెపాసిటీ ప్రకారమే స్టూడెంట్స్ తీసుకెళ్లాలని సూచించారు. మద్యం తాగి బస్సు నడిపిన 14 మంది డ్రైవర్లు పట్టుబడ్డారని, ఇలాంటి పొరపాట్లు జరగకుండా స్కూల్ యాజమాన్యాలు చూసుకోవాలన్నారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. ఒక స్కూల్ ముందు మన సిపి గారు సివి ఆనంద్ సార్ చెప్పినలాగా బోత్ సైడ్స్ 100 మీటర్స్ స్కూల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 100 మీటర్స్లో పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఉండొచ్చు, ఆ స్కూల్ పిల్లల క్రాసింగ్ ఉండొచ్చు, వాళ్ళ సేఫ్టీ ఉండొచ్చు, పార్కింగ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ ఉండాలి. స్కూల్ బస్సెస్లో సేఫ్టీ ప్రికాషన్స్, మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ట్రైన్డ్ డ్రైవర్ ఉండాలి, సీట్స్ ఎంత ఉంటుంది అంతమందినే కూర్చోపెట్టాలి, అట్లనే ఒక అటెండర్ ఉండాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్, స్కూల్ పేరు బస్ పైన రాసి ఉండాలి, అట్లనే ఫోన్ నెంబర్స్ రాసి ఉండాలి. సో ఇవన్నీ కూడా పాటించాలి. నిన్న కూడా మనం ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ చేసాము స్కూల్ బస్సెస్ పైన. డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ఆల్మోస్ట్ 14 వెహికల్స్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ బస్లో 30 to 40 స్కూల్ పిల్లలు ఉన్నారు. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్నెస్ లేని 100 స్కూల్ బస్సులను సీజ్ చేశామన్నారు ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్. స్కూల్ బస్సులతో పాటు 30 వ్యాన్లు, 35 ఆటోలు సీజ్ చేశామన్నారు. ఇక స్కూల్ ఆటో, వ్యాన్లలో పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేస్తామన్నారు ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేష్. స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ గురించి జరిగిన ఈ సదస్సులో ఈ ట్రాఫిక్ పోలీస్తో పాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు.
ముఖ్యంగా ఈ మధ్య మేము చూస్తుంటే ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో కనీసం ఫిట్ లేకుండా తిరిగేవి దాదాపు 100 బస్సుల వరకు మనం గ్రేటర్ హైదరాబాద్లో సీజ్ చేశాము. సుమారు 180 కేసెస్ రాసి 140 కేసెస్ మనము బస్సెస్ సీజ్ చేశాము. దాంట్లో 100 పైన ఫిట్నెస్ లేదు. దీంతోపాటు ఆటోలు కూడా సుమారు ఒక 35 బస్సులు ఆటోలు 30 ప్రైవేట్ వ్యాన్లు కూడా సీజ్ చేశాము. ఈ ఆటోలు వ్యాన్లలో కూడా రూల్స్ ప్రకారమే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఓవర్లోడ్ తీసుకెళ్ళినా లేకపోతే ర్యాష్గా నడిపినా ఈ స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ యాంగిల్లో మేము ఆ బస్సెస్ వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. ఇలాంటి అవాయిడ్ చేయడానికి ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవి ఓవర్లోడింగ్ కానీ చేయకుండా ఉండాలి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. కొంతమంది ఈవెన్ తాగి నడుపుతారని తెలిసింది. తాగి నడిపితే మాత్రం లైసెన్స్ కంపల్సరీగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాళ్ళు సేఫ్గా నడపాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి. రోడ్డు ప్రమాదాల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు పాఠశాలల నిర్వాహకులు. విద్యార్థుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు. బాయ్స్ టౌన్ క్యాంపస్ సౌత్ జోన్ నుండి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము మేనేజ్మెంట్ తరఫున. ఈ ప్రోగ్రాము స్టూడెంట్ సేఫ్టీ కండక్టెడ్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇది మనము ఫ్యూచర్లో పిల్లలకు ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకు సేఫ్టీ రూల్స్ ఏ విధంగా తెలియజేయాలి, ప్రజల్లో అవేర్నెస్ ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఆటో రిక్షా పుల్లర్స్ ఏవైతే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలనేటిది వాళ్ళు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మేము కూడా మా పాఠశాల తరపు నుండి మేనేజ్మెంట్ తరపు నుండి మన గవర్నమెంట్ గారికి మరియు ట్రాఫిక్ వాళ్ళకు ఖచ్చితంగా సహకారాలు అందిస్తాము. ఎస్పెషల్లీ మా ఓల్డ్ సిటీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ మేము ఒక్కటే చెప్తున్నాను, కొద్దిగా మేనేజ్మెంట్ కూడా సహకరించాలి. అన్ని స్కూల్ మేనేజ్మెంట్ సహకరిస్తే మన ఓల్డ్ సిటీ చాలా అభివృద్ధి చెందుద్ది. పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దయచేసి అందరి మేనేజ్మెంట్కి ఒకటే చెప్తున్నాను, మీరు కూడా రూల్స్ పాటించండి, సేఫ్టీ గురించి పాటించండి, పిల్లల కోసం చేయండి. ఎందుకంటే రేపటి వాళ్ళే మనకి మార్గదర్శనం. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు అధికారులు. స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఉన్నతాధికారులు.